నమస్తే అండి, నేను రజా. కూటమి ప్రభుత్వం మామిడి రైతుల్ని ఇబ్బందులు పాలు చేస్తుందా, వాళ్ళు పట్టించుకోవట్లేదా, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రొజెక్షన్ ఇవ్వాలనుకుంటున్నారా, అందులో భాగంగానే ఇప్పుడు పర్యటన చేయబోతున్నారా అనేది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న మాట. అసలు నిజంగా కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తుంది, ఇచ్చిన హామీల ప్రకారం నెరవేర్చిందా, సబ్సిడీ నిజంగా ఇస్తుందా, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు కొంది, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం ఉన్నాయి, అసలు లాస్ట్ గవర్నమెంట్లో లాస్ట్ ఇయర్ ఇంతకుముందు సంవత్సరాలు ఎంతవరకు ప్రొక్యూర్ అయింది, ఈ సంవత్సరం ఎంత అయింది, అసలు లెక్కలు తీస్తే కూటమి ప్రభుత్వం ఏం చేసింది, చేస్తున్నటువంటి పనులు ఏంటి, అవి ఎంత గొప్పగా ఉన్నాయనేది అర్థమవుతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా తన యొక్క ప్రాపకాన్ని చూపించుకోవాలి అనే దానిలో భాగంగానే ముందుకెళ్తున్నారు తప్ప ఇంకొక దాంట్లో ఏ విధానమైన విషయం లేదనేది స్పష్టంగా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ముందుకెళ్ళింది. ఎందుకంటే తోతాపూరి మామిడి గతేడాది వరకు అయితే 2.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా ఈ సంవత్సరంలో 6.5 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. సో ఆ దిగుబడి ఎక్కువ అవడం వల్ల రైతులకు ధర విషయంలో కొంచెం ఫ్లక్చువేట్ అయింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఎప్పుడైతే కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్ దాని రేటు తగ్గిపోద్ది. అదే మార్కెట్లో కావాల్సిన దానికంటే తక్కువ ఉంటే కనుక ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు 6.5 లక్షల మెట్రిక్ టన్నులు అయితే దిగుబడి రావడానికి జరిగిందన్నమాట ఈ సంవత్సరం. ఇప్పుడు కాదు, నెలన్నర రోజుల నుంచే కూటమి ప్రభుత్వం వచ్చేసి రైతులకి అండగా ఉండేందుకు నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇందులో భాగంగా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అడుగు ముందుకేసి సబ్సిడీ 4 రూపాయల చొప్పున కిలోకి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అదేవిధంగా 8 రూపాయలు తగ్గకుండా మొత్తం 12 రూపాయలు కలిపి రైతులకు అందేలా చేస్తుంది. ఈ 8 రూపాయల కేజీ వచ్చేసి ఏంటంటే పల్ప్ ఫ్యాక్టరీలు, ట్రేడర్లు కొనుగోలు చేసేలా చూస్తున్నారన్నమాట. మొత్తం మామిడి రైతులకు కనీసంగా కిలోకి 12 రూపాయలు వచ్చేలా చేయడం అయితే జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా మద్దతు ధర ప్రకటించడమే కాకుండా కేంద్రం నుంచి కూడా సాయం కోసం లేఖలు రాయడం జరిగింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వాటాగా 130 కోట్లు ఇవ్వాలని చెప్పేసి గత నెలలోనే కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పటి వరకు చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో లెక్కలతో సహా చెప్తున్న 3,08,261 మెట్రిక్ టన్నుల మేర మామిడి ట్రేడర్లు, పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లు అయితే ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం అయితే జరిగింది. ఈ మామిడికాయని, తోతాపూరి మామిడి. ఇక చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1.65 లక్షల మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాలో 45,000 మెట్రిక్ టన్నులు, అన్నమయ్య జిల్లాలో 16,400 మెట్రిక్ టన్నుల మేర మామిడి కొనుగోలు అయితే జరిగింది. ఇక ర్యాంపులు, మండీల ద్వారా మరో 81,000 మెట్రిక్ టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయాలు అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తంగా 50,922 మంది రైతుల నుంచి మామిడికాయలు కొనుగోలు అయితే జరిగినాయి. దీంతో పాటు ఏపీలోని మామిడి రైతులు ఇబ్బంది పడకుండా కర్ణాటక నుంచి, తమిళనాడు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చేటటువంటి తోతాపూరి మామిడి ఏదైతే ఉంటుందో వాటిని రానియకుండా అడ్డుకట్టేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. రైతుల విషయంలోనే కాదు, పల్పు పరిశ్రమల యాజమాన్యాలు ఇబ్బందులు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. మ్యాంగ్ పల్పుపై ఉన్నటువంటి 12% జీఎస్టీని 5% తగ్గించడానికి కేంద్రానికి ఇప్పటికీ లేఖలు కూడా రాసినారు. అర్థమైందా? ఇంత చేసింది, బట్ ఇది అనుకున్నంత స్థాయిలో వెళ్ళలేదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి, మిర్చి రైతులు రేట్ అన్నారు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినారు, పొగాకు అన్నారు, వెళ్ళారు, మళ్ళీ ఇది అన్నారు, వెళ్ళారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు రైతుల అండగా నిలబడడానికి ప్రభుత్వం ఉంది తప్ప మీరు ఎలా చేస్తారు, ఆ విధంగా ఏ విధంగా రోడ్డు ఎక్కుతారని చెప్పేసి ఎక్కడ కూడా అడగల. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చూస్తూ ఉంటే అసలు ఈ పరామర్శ దేనికోసం? ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. రైతుల పేరుతో ప్రభుత్వంపై ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసేందుకు ముందుగా అడిగేశారని చెప్పేసి ఏ అయితే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. పరామర్శలు చేసుకోవచ్చు, నిరసనలు తెలియజేసుకోవచ్చు, కానీ ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసేటువంటి తంతు ఏదైతే ఉంటుందో అదే కొంచెం ఎబ్బెట్టిగా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కార్యకర్తలు, ఇటీవల జరిగినటువంటి సంఘటనలు, ఎవరో సింగయ్య మరణం, సో వీటన్నిటి రీత్యా ఆయన కొంచెం కట్టడి చేద్దాం అనుకున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అనుకోవట్లేదు. అలాగే ఎందుకు వెళ్ళనియండి, ప్రజల్లోకి వెళ్ళనియండి. గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది మేము ఆల్రెడీ ప్రజలకు ఇచ్చినాము, రైతులకు మేము అందజేస్తున్నాము. మా మీద వ్యతిరేకత ఎందుకుంటుందనే కాన్ఫిడెన్స్తో ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిలవయ్య అని చెప్పినటువంటి పరిస్థితి. ఇక చిత్తూరు జిల్లాలో రైతులు పరామర్శించేందుకు జగన్ వెళ్ళేట్టు ఆయన బల ప్రదర్శన చేసేదానికి వెళ్ళేదానిలో భాగంగా కూడా వెళ్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే చెల్లిస్తే ఆశ్చర్యపోతారు. దీనికోసం 90 బస్సులు, 1810 కార్లు, వ్యాన్లు, అదేవిధంగా 2230 బైకులతో ఒక దండయాత్ర చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక
రైతుల కోసం అని చెప్తున్నారా, కానీ అక్కడ రైతులు ఎంతమంది వస్తారు? ఏమైనా ఎస్టిమేషన్ ఉందా? మీకు అందరికి కూడా తెలిసిందే, గుంటూరులో మిర్చి యార్డుకి పరామర్శకు వెళ్ళి అక్కడ మిర్చి టిక్కెలు దొక్కేసినారు. ఇక పొగాకు దగ్గరికి వెళ్ళి పొగాకు బెల్ట్ తొక్కి నాశనం చేసినారు. ఇప్పుడు మామిడి రైతుల దగ్గరికి వెళ్తున్నాం, పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి రైతులు ఎంత మాత్రం పట్టించుకున్నారో, అధికారం పోయిన తర్వాత పరిస్థితి ఏంటో అందరికీ కూడా అర్థమవుతుంది. మొత్తానికైతే ఒక 20,000 మంది, ఒక 25,000 మంది, ఒక 30,000 మందితో భయంకరంగా ఒక ర్యాలీలో లేకపోతే గుంపులో తీసుకొచ్చే విధంగా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది అవసరమా అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా నేను అల్టిమేట్గా చెప్పేది ఒకటి, ఎవరైతే కార్యకర్తలు పోతారని వెనకాల జాగ్రత్తగా ఉండండి. మీకోసం మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు, అది ఏ పార్టీకైనా చెప్తా నేను, ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పండి. ఏదేమైనప్పటికీ కూడా రైతుల పక్షాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం అండగైతే నిలబడుతుంది. కనీస మద్దతు ధర, గిట్టుబాటు ధర కల్పించింది, సబ్సిడీలు ఇచ్చింది. అదేవిధంగా రైతులకి అండగా నిలబడ్డమే కాకుండా ఏ అయితే కంపెనీలు కొంటున్నాయి వాళ్ళకు కూడా అండగా నిలబడుతూ జీఎస్టీలు తగ్గించే విధంగా లేఖలు రాయడం అయితే జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క పనితనం. ఎంతకు మించి ఇంకా చెప్పడానికి ఏంటి? సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ రాజకీయాలు చేస్తారా, ఇక రైతులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా రైతులు నెగిటివ్గా రియాక్ట్ అయితే అప్పుడు చూడాల్సి